ప్రైజ్‌లండి. మీ అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు దేవుడి కృపను బట్టి. మరి ఈరోజు శుక్రవారం అండి. ప్రార్థనకెళ్ళారా మీరు అందరూ? మరి కొంతమంది ఎళ్తారు, కొంతమంది ఎళ్ళరు. నేనైతే ఈరోజు శుక్రవారం వెళ్ళానండి. అనేక వాటి కొరకు మేము ప్రార్థించాము. మరి అనేక అంశాల నిమిత్తం ప్రార్థించామండి. మరి దేవునికి మహిమ కలుగుగాక. అదే రీతిగా మరి ఈరోజు మేము ముందుకు ఎందుకు వచ్చానంటే, మా ఆత్మీయ తల్లి గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నా హృదయంలో పెట్టిన దేవుడు పెట్టిన ఆ మాటలు నేను పంచుకోవాలని మేము ముందుకు వచ్చానండి. మా ఆత్మీయ తల్లి యొక్క సాక్షి జీవితం ఏంటంటే, తన చావ చేసేటప్పుడు ఎప్పుడంటే పెళ్ళి అయిందండి. మా ఆత్మీయ పెళ్ళయ్యాక చిన్న పిల్లలు ముగ్గురు. అంటే ముందు బాబు, తర్వాత పాప, తర్వాత ఇంకా చిన్న బాబు. మరి ఆ యొక్క ప్రాంతాలు అంటే పూజలు చేస్తూ మంచిగా అంటే ఒక సరుకు అమ్మేవాళ్ళు అనమాట. బేరం చేసుకొని కష్టపడి అది అమ్ముకొని వచ్చి పొద్దాక తిరిగి వచ్చి మరి అమ్ముకొని అవి మనం సమ్మలు కొనుక్కొని తినేవాళ్ళు. అంటే అప్పుడు బేరం అమ్ముకునేవాళ్ళండి. మరి అదే రీతిగా పాస్టమ్ గారు వాళ్ళ మాత్మీ తల్లి గారు వాళ్ళ మరి భర్త గారు తాగేవాళ్ళు. అంటే చేపలు పెట్టేవాళ్ళు, తెచ్చుకొని తాగేటోళ్ళు. లేకపోతే మా తల్లిగారి దగ్గర నుండి డబ్బులు అంటే బేరానికి వెళ్ళొస్తారు, వ్యాపారానికి వెళ్ళొస్తారు, డబ్బులు ఉంటాయి అవి లాక్కునేవాళ్ళు, ఇవ్వమనేవాళ్ళు. అలా చేసి అలాంటి వాళ్ళ జీవితం అలా కొనసాగుతున్నప్పుడు అన్ని బాధలే, అన్ని వేదనలే, ఏంటి సమస్య ఎప్పుడు ఇలాగే ఉంటుందా అని తన మనసులో బాధ పెట్టుకున్న ఒకసారి మన ఇలాగ బేరానికి వెళ్తారు కదండి. ఇప్పుడు ఊరు చేస్తారు ఇక బేరాలంటే. చేసినప్పుడు ఒక ఆడ స్వార్థ తిన్నారట. దేవుని గురించి విన్నాక వాళ్ళని అడిగారంట దేవుడి దగ్గరికి పోతే. అని అంటే దేవుడు అంటే అప్పుడు దూషించేవాళ్ళంట. అంటే ఎవరికి తెలియదండి అప్పట్లో దేవుడు అంటేనే అంతంత మాత్రం. అంటే ఒక కులానికి చెందిన దేవుడు, ఒక వర్గానికి చెందిన దేవుడు అని మనం అనుకునే వాళ్ళం. కనుక మరి దేవుడు మరి ఆ దృష్టిలో కూడా అలాగే అనిపించింది. మరి అనిపించాక కొంతమంది అంటే రోజు బేరానికి వెళ్తుంది కాబట్టి చూసి, అమ్మ దేవుడు నమ్ముకో, మీ కష్టాలు పోతాయి, దేవుడు నీ ప్రతి సమస్యని తీరుస్తాడు, నువ్వు దేవుడు నమ్ముకోమని చెప్పినప్పుడు సరే వెళ్ళి చూస్తా, ఇన్ని పూజలు చేసి ఇన్ని చేసి నా భర్త మారట్లేదు, మా స్థితి ఎప్పుడు ఇలాగే ఉంటుంది, ఏంటి బాధలు కష్టాలని ఆత్మీయ తల్లి గారు ఇలాగా చర్చికి వెళ్ళారట. మరి అక్కడి నుంచి వెళ్ళి కానించి మరి వాక్యం వినటం వల్లే తన బలపరచబడ్డది. వాక్యం ద్వారా దేవుడు మరి దర్శించుకుంటా వచ్చాడంటే మరి విశ్వాసం కల ప్రాణాన్ని దేవుడు దర్శిస్తాడు. ఆనాడు లూదియా స్త్రీ హృదయాన్ని ఎలా తెచ్చాడో మా అమ్మగారి హృదయాన్ని కూడా దేవుడు అలాగే తెచ్చాడు. వాక్యం ద్వారా మరి మాట్లాడి ఇక అన్నిటికి సమర్పించుకుంటా మరి దేవుడి కోసం నేను బ్రతకాలి, దేవుడు చాలా గొప్పోడు, ఇన్ని రోజులు నేను తక్కువ చేసి అన్ని పూజ చేసి దేనివల్ల నాకు శాంతి లేదు, సమాధానం లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, మరి దేవుని సన్నిధికి వస్తే నాకు తెలియని నెమ్మది సంతోషం అనిపిస్తుంది అని ఇంకలాగా డైలీ చర్చికి పోవటం స్టార్ట్ చేశారట. మరి ఒక దైవజనులను అడిగి బాప్తిస్ని కూడా తీసుకున్నారంట. అంటే భర్త గారికి తెలియకుండా బాప్తిస్ని తీసుకొని దేవుడికి నమ్మకంగా మరి దేవుడు అంటే ఒక మనుషులను బట్టి ఆమె నడవలేదు కానీ మా తల్లి మరి యొక్క దేవుడు ఎలాగ నడిపించాడో మరి యొక్క ఆత్మ ద్వారా నడిపించబడ్డారు. ఏది చేయొద్దు ఏది చేయకూడదు అని ఆత్మ ద్వారా బోధించబడి తను ఎవరిని అడగలేదు ఆ రోజు. అంత ఖండితంగా మరి ఎవ్వరి కాలంలో ఉంది, చిన్న పిల్లలండి. మరి భర్త తాగొచ్చి కొట్టడం అప్పుడు ఎంత ఉండేదంటే అప్పుడు హింస అలాగ ఉండేది. అయినప్పటికీ దేవుడిని వదిలిపెట్టాలి అలాగ పట్టుకొని దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఒకనొక దినాన దేవుడు తన సేవకు పిలిచారు. ఆత్మీయులు కానీ సేవకు పిలిచి, ఎందుకంటే నమ్మకమైన వాళ్ళకే దేవుడికి కావాలండి. నమ్మకంగా ఆయన్ని ప్రేమించేవారు, అన్నిట్లలో నమ్మకం ఉన్నవాడికి అంతయో నేను అప్పు చెప్తాను అన్నాడు. కనుక అలాగే నమ్మకంగా మా సేవకురాలుండి ఒక దశంభాగమైనా, ఒక ఇచ్చిట్లైనా, ఒక బియ్యం ఏదైనా దేవుడికి ఇచ్చిట్లో శ్రేష్టంగా ఇచ్చేవారంట. అంటే మనం చూడండి దశంభాగంలో ఏం చేస్తామంటే 9వ వంతు మనం వాడుకుంటాం, 10వ వంతు దేవుడికి చెల్లిస్తాం. అలా కాకుండా 2 వంతులు దేవుడికి చెల్లించి 8వ వంతు మా సేవకురాలు వాడుకునే వాళ్ళంట. కనుక మరి అలాంటి నమ్మకమైన వాళ్ళు దేవుడికి ఎంత ఇష్టం కదండి. మరి ఇచ్చిట్లో ఈ చిన్న వాటిలో మరి ఇచ్చిట్లోనే అంత నమ్మకంగా ఉందని దేవుడు ఎంతో ప్రేమించి ఒక సేవకు పిలుచుకున్నాడు. మరి ఆ సేవ చేస్తూ మరి అంటే ఒక లోదరీన్ చర్చి అంటే లోదరీన్ మినిస్ట్రీలో జాయిన్ అయ్యారు ఇక భద్రాచలము. మరి అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటూ మరి సేవకి అయ్యారైతే మళ్ళీ అంటే మందిరానికి వెళ్తూ అయితే చదువు రాదు అమ్మగారికి కూడా. చదువు ఒకసారి అయితే చదువు మానేశారు. చదువు రానప్పుడు బైబిల్ అందరు చూసి చదువుతా అంటే ఏడ్చేవాళ్ళంట. అయ్యో నేను చదవలేకపోతున్నా బైబిల్, నేను ఎలాగ ఇతరులకు సువార్త చెప్పాలి, అందులో ఏంటి నేను తెలుసుకోవాలి కదా అని కన్నీళ్ళు ఇరిచి నైట్ అంతా ప్రార్థన చేశారట. ప్రార్థన చేస్తే దేవుని దర్శనంలో వచ్చి నిన్ను ఎవరు తెరువు అని నోటి మీద మరి ఇలా ముట్టుకున్నారట. ముట్టుకోగానే అట్లా ముట్టుకున్నారు, కళ్ళలాగొచ్చి లేచారంటే ఏంటి నాకు ఇలాగొచ్చింది దర్శనం అనుకొని ప్రార్థన చేస్తే అప్పటి నుంచి బైబిల్ చదవడం
ఆటోమేటిక్గా వచ్చింది. ఇప్పుడు ఎంత బాగా చదువుతారు, పర్ఫెక్ట్ చదువుతారు. చదువుకున్న వాళ్ళు కూడా అలా చదవరండి, ఎంత బాగా చదువుతారు అమ్మగారు బైబుల్. అది దేవుడు ఇచ్చిన చదువు. రాయలేరు కానీ చదువుతారు. మరి దేవుడు ఒక చదవటానికి ఇచ్చారు జ్ఞానం. మరి అలాగ వాక్యం చెప్తూ మళ్ళీ అలాగ సువార్త ఇది చేస్తూ ఎన్ని కష్టాలంటే ఇప్పుడు సేవ చేసే వాళ్ళు ఏమంటారో తెలుసా? అప్పుడు చేశారు మీరు సేవ, అప్పుడు సేవ వేరు, ఇప్పుడు సేవ వేరు, ఇప్పుడు చేయటమే కష్టం అంటున్నారు. లేదండి, ఇప్పుడు సేవ కష్టం కాదు, అప్పుడు సేవ చాలా కష్టం. ఎన్ని అవమానాలు పడ్డారు. ఎందుకంటే అప్పుడు దేవుడి గురించి తెలిసేది కాదు జనాలకి. ఇప్పుడు అందరికీ తెలుసు దేవుడు అంటే ఎవరు. ఒక ఫోన్ మన ఇలాగా ఆన్ చేస్తే చాలండి. అప్పుడు ఫోన్లు ఉన్నాయి, అసలు ఫోన్లే, చిన్న ఫోన్లు. ఆ చిన్న ఫోన్లు కూడా ఎప్పుడుకో వచ్చినాయి. ఆ ఫోన్లు కూడా ల్యాండ్ ఫోన్లు ఉండే. ఇప్పుడు ఫోన్లల్లో ప్రతి ఒక్కరి మెసేజ్ అన్నీ ఉంటున్నాయి. ఇప్పుడు అందరికీ తెలుసండి దేవుడు ఎవరనేది, మన కొరకు ఎలా మరణించాడు అందరికీ తెలుసు. కానీ అప్పుడు తెలియని దినాల్లో మరి మా సేవకురాలు బోధించారండి, సువార్త ప్రకటించారు, అనేక ఆత్మలు ఆయన సన్నిధికి నడిపించి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తే ఎంత కన్నీళ్ళు ఇచ్చేవాళ్ళంటే నేను దగ్గరుండి కూడా చూసేదానండి. ఒక్క పాట పాడారంటే ఏడ్చుకుంటూ పాడేవారు. మరి ప్రార్థన ఆయన అసలు ఎంత బాధ్యతగా దేవుడు సేవ చేశారంటే నిజంగా అండి. ఆయన్ని మరి అమ్మగారిని ఎంత పొగిడినా తక్కువ అనిపించింది నాకైతే. నా ఆత్మీయ తల్లి అలాంటి తల్లిని మరి ఈ రోజు దాకా కూడా దేవుడు ఎంతో కాపాడుతుండే. ఇంకా చాలా ఉందండి సేవకురాల గురించి చెప్పాలంటే. నాకు దేవుడి నుంచి నేను మాటలు, ఎందుకంటే ఆ రోజు చేసిన సేవ ఈరోజు ఎవరు చేయలేరండి. ఆ రోజు ఎన్ని కష్టాలు పడుతూ భర్తతో తన్నులు కూడా తిన్నారు. రోడ్డు మీద తన్నులు తిన్నా తన బైబిల్ వదలకోకుండా పట్టుకొని వెళ్ళిపోయారు. అంటే అట్ట దెబ్బలు తిన్నా దేవుని స్తుతించారు. నాకు సువార్తలు అలా కొడితే ఆయన అలాంటి నిజంగా అలాంటి సేవ ఈరోజు చేయరండి. ఇప్పుడు అఫీషియల్ సేవ అయిపోయింది. అఫీషియల్గా రావటం, అఫీషియల్ అయిపోవటం. కానీ ఇప్పుడు నేను తప్పు పట్టట్లేదు ఇప్పుడు సేవాలని. కానీ వెనకటి సేవ చేసే వాళ్ళు ఎప్పుడు తక్కువ పెట్టకండి. వాళ్ళు చేసిన సేవ చాలా గొప్పది. మీ సేవ కంటే వాళ్ళ సేవ చాలా గొప్పది. గౌరవించాలి మన పెద్దలేదని చెప్పేటప్పుడు. మరి అమ్మగారు అనుభవం నేను దగ్గరుండి కూడా చూశానండి. ఎంత అమ్మగారు వస్తున్నారంటే గడగడలాడిపోయేటోళ్ళు. మేము మాట్లాడాలని భయపడేటోళ్ళు. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడేవాళ్ళు. ఏదైనా మాట అన్నారంటే కట్టుకు జరిగేది. వర్షం వస్తుంది, నేను మబ్బు అయితే ఒకసారి నేను ఇలాగే ప్రార్థనకి వంట చేస్తా ఉంటే మబ్బుకి ఎర్రని చేసుకొచ్చింది. వమ్మ మబ్బు చేసింది, ఇలాగ వంట చేయడం చాలా కష్టం, పుల్లలన్నీ ఆరిపోతుంటే లేరమ్మా అది రాదు, ఆ వాన రాదు, నువ్వు చేయి వంట అన్నారు. అట్టే అంటారు, అంత మబ్బు ఉంటే వాన రాదని ఎలాగనుకుంటామని నేను నా మనసులో అనుకున్నా. అన్నట్టుగా అట్ట గాలి వచ్చింది, ఆ మబ్బు మొత్తం పోయిందండి. ఒక్క మాట అన్నారంటే విచిత్రంగా కంపల్సరీ జరిగింది. ఎన్నోసార్లు నేను అలా చూశాను అమ్మగారి మాట. ఎందుకంటే దేవుని ఆత్మతో ఉన్న వాళ్ళు ఏది చెప్తే అది కంపల్సరీ జరిగిద్ది. మరి మా ఆత్మీయ తల్లి ఇంకా ఆ ఆనముచ్చి మనొచ్చు. ఎందుకంటే నిజంగా ఎంతన్నా చాలా తక్కువ అండి. ఈ రోజు దాకా కూడా చేస్తాను చావంటే పరుగులెత్తేది. ఒక అన్నం కనీసం తినే అన్నం కూడా ఎవరన్నా వస్తే అలా పెట్టేసి ఆకలితో పడుకునే దినాలన్నీ అండి. గొప్ప సాక్ష్యం మా సేవకురాలది. నాకు తెలిసిన కొన్ని మాటలు ఆమెతో నేను అనుసరించినప్పుడు చూసినే మీతో చెప్తున్నాను. మరి ఎవరో కాదండి మా ఆత్మీయ తల్లి అంటే మా సొంత నాకు వదిన అయింది, మా ఆయన గారు వాళ్ళ అక్క. మరి ఆ సేవ నేను దగ్గరుండి కూడా చూసా. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి 20 సంవత్సరాలు, మా సేవ చెప్పి 40 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి చూసిన అనుభవం నేను మీకు చెప్తున్నాను. అసలు ఎంత బాగా సేవ చేశారంటే దేవుడు తను వాడుకుండు కనుక. మీకు ఈ మాటలు ఎలా అనిపించిందో, మీ సేవకులు ఎలా చేశారో మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ అందరికి వందనాలు. మా సేవకురాల కొరకు, మా మినిస్టర్ కొరకు ప్రార్థించండి. మా నేల మినిస్టరు మరి ఇప్పుడు కొడుకు చేస్తున్నాడండి సేవ. అమ్మగారు కొద్ది అనారోగ్య హెల్త్ బాగోక మరి ఒక దైవజనుడు కూడా దేవుడు బహుబలంగా వాడుకోవాలని. ఇంకా చాలా ఉందండి సాక్ష్యం, కానీ కొద్దిగా చెప్పా. ఈ లేదు మళ్ళీ ఒకసారి కుదిరితే ఎప్పుడన్నా దేవుడు నాకు పేరేపిసి మళ్ళీ ఒకసారి పెడతానండి. మీ అందరికీ వందనాలండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ వందనాలు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంగా తెలియచేయండి. ఆమేన్.